అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 71 నుండి 80 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మనసు మధుకరంబు మద్యంబు మత్స్యంబు మదము మర్కటంబు మారుతంబు చెంచలంబులివ్వి సప్తమాకారముల్ లలిత సుగుణ జాల తెలుగు బాల. మనసు మధుకరంబు మద్యంబు మత్స్యంబు మదము మర్కటంబు మారుతంబు చెంచలంబులివ్వి సప్తమాకారముల్ లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, మనస్సు స్థిరంగా ఉండదు. ఏదైనా ఆకర్షణకరమైన దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ దృశ్యంపై మనస్సు మరలుతుంది. తేనెటీగ స్థిరంగా ఉండకుండా పుష్పం మీద వాలి తిరుగుతూ ఉంటుంది. మద్యమును సేవించిన వాడు స్థిరంగా ఉండకుండా తూగుతూ ఉంటాడు. చేప నీటిలో స్థిరంగా ఉండకుండా తిరుగుతూనే ఉంటుంది. గర్వం ఎప్పటికప్పుడు మనిషిని మారుస్తూనే ఉంటుంది. కోతి స్థిరంగా ఉండకుండా అటు ఇటు ఎగురుతూనే ఉంటుంది. గాలి కూడా ఎప్పుడూ కదలికలోనే ఉంటుంది, కానీ ఎవరికీ కనపడదు. ఈ 7 చాలా చంచలమైనవి కదా. వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో గతికి గతికి కడుపు కక్కురితికి అతుకులతుకు కవి బ్రతుకేమి బ్రతుకురా లలిత సుగుణ జాల తెలుగు బాల. వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో గతికి గతికి కడుపు కక్కురితికి అతుకులతుకు కవి బ్రతుకేమి బ్రతుకురా లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అందరి కవుల కవితలను చదివి వారి శైలిని అనుకరిస్తూ కవిత్వం గొప్పతనం గూర్చి కాక కేవలం పొట్ట నింపుకోవడం కోసం నేను కవినని చెప్పుకునే కవి బ్రతుకు అసలు బ్రతుకేనా? ఆకాశమున మిత్రుడరుదించినంతనే సరసిలోని నలిని శిరసునెత్తు అమలమైన మైత్రి కవరోదములు లేవు లలిత సుగుణ జాల తెలుగు బాల. ఆకాశమున మిత్రుడరుదించినంతనే సరసిలోని నలిని శిరసునెత్తు అమలమైన మైత్రి కవరోదములు లేవు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అకస్మాత్తుగా స్నేహితుడు వచ్చిన వెంటనే
సరస్సులో ఉన్న తామర పుష్పం ఎలా వీచుకుంటుందో అలా ప్రకాశంతో తామర పువ్వుల తల పైకెత్తి ఆప్యాయతతో పలకరించదము. నిజమైన స్నేహం ఎప్పటికీ నాశనం కాకుండా, ఎటువంటి అవరోధములు లేకుండా కొనసాగుతుంది కదా. కలిమి కలుగనేస్తకాండ్రు వేలకు వేలు, కలిమి లేక చెలిమి కాండ్రు లేరు. లేమి వేల మిత్రులే ప్రాణమిత్రులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. కలిమి కలుగనేస్తకాండ్రు వేలకు వేలు, కలిమి లేక చెలిమి కాండ్రు లేరు. లేమి వేల మిత్రులే ప్రాణమిత్రులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, మన దగ్గర సిరి సంపదలు ఉన్నప్పుడు మనకు తోడుగా స్నేహితులు వేల కొలది ఉంటారు. కానీ సంపదలు పోయి మనకు దారిద్ర్యం సంభవించినప్పుడు స్నేహితులు ఏ ఒక్కరూ ఉండరు. మన దగ్గర ధనం లేకపోయినా మనకు అండగా నిలుస్తూ మనల్ని ఆదుకునే స్నేహితులే అసలైన స్నేహితులు. వాళ్ళే మనకు ప్రాణమిత్రులు కదా. అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు, భవమునకు ముద్దు బాలకుండు. చదువుకొన్నవాడు సభకు రత్నంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు, భవమునకు ముద్దు బాలకుండు. చదువుకొన్నవాడు సభకు రత్నంబురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సువిశాలమైన ఆకాశమునకు సూర్యుడు రత్నము వంటి వాడు. ఇంటికి కళ ముద్దు బాలుడు, అలాగే విద్యావంతుడు సభలకు రత్నము వంటి వాడు. ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములేగు, ఎగురకున్న గ్రద్ద ఎచటికేగు. సాధనమున కార్య సాఫల్యమునగూడు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములేగు, ఎగురకున్న గ్రద్ద ఎచటికేగు. సాధనమున కార్య సాఫల్యమునగూడు, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ప్రాకి ప్రాకి చీమ తన గమ్యం చేరుకునేందుకు నిత్యము శ్రమిస్తుంది. ఆకాశంలో ఎగిరే సామర్థ్యం ఉన్న గ్రద్ద గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటుంది. సాధన చేస్తూ నిత్యము శ్రమిస్తూ పని చేస్తే ఏ కార్యమైనా నెరవేరుతుంది కదా.
జనని జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవీ తటంబు పరమ పావనములు పంచజకారముల్ లలిత సుగుణ జాల తెలుగు బాల జనని జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవీ తటంబు పరమ పావనములు పంచజకారముల్ లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, నవమాసాలు మోసి కని మనల్ని ఎంతో అభిమానిస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచే తల్లి, మన మాతృభూమి, మన అవసరాలను తీర్చి కంటికి రెప్పలా కాపాడే తండ్రి, మన జాతీయ జెండా, పవిత్రమైన స్వచ్ఛ గంగా నది, ఈ 5 పరమ పవిత్రమైనవి. నలువకాగ్రహంబు కలిగిన వెలివేయు హంస అబ్జవ విహారమునకు క్షీరనీర భేద సేము సించరచునా లలిత సుగుణ జాల తెలుగు బాల. నలువకాగ్రహంబు కలిగిన వెలివేయు హంస అబ్జవ విహారమునకు క్షీరనీర భేద సేము సించరచునా లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, బ్రహ్మదేవుడు కోపంతో హంసను వెలివేసినంత మాత్రాన అది ఎంతో నేర్పుతో పాలను నీటిని వేరు చేయగల నైపుణ్యాన్ని కాస్తంతైనా కోల్పోయిందా? లేదు కదా. పరమ సుందరంబు ఫలములు సంసార విషమహీజమునకు వెలయు 2 సాధు సంగమంబు సత్కావ్య పఠనంబు లలిత సుగుణ జాల తెలుగు బాల. పరమ సుందరంబు ఫలములు సంసార విషమహీజమునకు వెలయు 2 సాధు సంగమంబు సత్కావ్య పఠనంబు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఈ లోకంలో సంసార విషవృక్షం నుండి కలిగే బాధలను పోగొట్టుటకు, వాటి నుండి కాస్త ముక్తి లభించుటకు 2 కార్యములు చాలా ముఖ్యమైనవి, చక్కటి ఫలితాన్ని ఇచ్చేవి. అవి సాధు స్వభావం కల మంచి వారితో స్నేహం చేయడం, మంచి మంచి కావ్యాలను పుస్తకాలను చదవడం కదా. ముందు వెనుక కనుము తొందర పడకుము, ఆపదలకు మౌఢ్య మాస్పదంబు అరసి చేయువాని ఒరిగించు సంపదల్ లలిత సుగుణ జాల తెలుగు బాల.
ముందు వెనుక కనుము తొందర పడకుము, ఆపదలకు మౌఢ్య మాస్పదంబు. అరసి చేయువాని వరియించు సంపదల్, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ముందు వెనుక ఆలోచించి నిపుణులతో చర్చించుకున్న తరువాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంగా తనకు తానే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకోరాదు, అది ఆపదలను తెచ్చిపెడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ కష్టపడి పని చేస్తే సంపదలు కోరి వచ్చి చేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.